Hi, hello, welcome back to Lakshmi Biology NEET classes. So, ఇవాళ నేను న్యూ చాప్టర్ చెప్పబోతున్నాను మీకోసం. ఆల్రెడీ మనము 2 చాప్టర్స్ డిస్కస్ చేసుకున్నాం. సో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసరికి మనకి సింపుల్ చాప్టర్, వెయిటేజ్ బాగా ఉన్న చాప్టర్. అర్థమవుతుందా? రిమెంబర్ బాగా మనం ఈజీగా రిమెంబర్ అయితే చేసుకోవచ్చు, అలాగే స్కోర్ కూడా బాగా తెచ్చుకోవచ్చు. చాలా సింపుల్ చాప్టర్. సో చాప్టర్ ఏంటంటే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్. సో సెల్ సైకిల్ సెల్ డివిజన్ లో మన ఇయర్ వైజ్ గా మనకి వెయిటేజ్ ఎలా ఇచ్చారో ఒకసారి చూద్దాం. 2017 లో యాక్చువల్ గా అయితే సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్ చాప్టర్ లో మనం డిస్కస్ చేసేది 3 టాపిక్స్. దట్ ఈస్ ద ఇంటర్ఫేస్, మైటోసిస్ ఫేజ్, మియోసిస్ ఫేజ్. 3 phases: ఇంటర్ఫేస్, మైటోసిస్ ఫేజ్, మియోసిస్ ఫేజ్. చాలా సింపుల్ టాపిక్. సో ఆ 3 phases లో మనకి ఇయర్ వైజ్ గా ఎలా అడుగుతున్నారో ఒకసారి చూడండి. 2017 లో చెక్ చేసుకుంటే మనము ఇంటర్ఫేజ్ లో 1 క్వశ్చన్, నెక్స్ట్ మైటోసిస్ ఫేజ్ లో 2 క్వశ్చన్స్. ఇంటర్ఫేజ్ లో 1, మైటోసిస్ లో 2 క్వశ్చన్స్. నెక్స్ట్ 2018 ఓన్లీ 1 క్వశ్చన్ మియోసిస్ లో అడిగారు. నెక్స్ట్ 2019 ఇంటర్ఫేజ్ లో వచ్చింది, నెక్స్ట్ మియోసిస్ లో వచ్చింది, మైటోసిస్ లో రాలేదు. అలాగే 2020 2 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి ఇంటర్ఫేజ్ లో. చాలా సింపుల్ టాపిక్, దాంట్లో 2 క్వశ్చన్స్ వచ్చాయి. సో 2 క్వశ్చన్స్. నెక్స్ట్ అలాగే మీకు వచ్చేసరికి ఏంటి, మైటోసిస్ లో 1 క్వశ్చన్ అండ్ నెక్స్ట్ మియోసిస్ లో 1 క్వశ్చన్. అంటే టోటల్ గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి మీకు? 4 క్వశ్చన్స్ 2020 లో. సింపుల్ చాప్టర్ లో నుంచి మనకి 4 క్వశ్చన్స్. నెక్స్ట్ 2021 ఇక్కడ 3 క్వశ్చన్స్ వచ్చాయి చూడండి ఇంటర్ఫేజ్ నుంచి. ఇంటర్ఫేజ్ నుంచి 3 క్వశ్చన్స్. నెక్స్ట్ ఇక్కడ మైటోసిస్ లో ఏం అడగలేదు. నెక్స్ట్ మియోసిస్ లో 2 క్వశ్చన్స్, అంటే 5 క్వశ్చన్స్ వచ్చాయి. నెక్స్ట్ వన్ 2022 లో మీకు ఇంటర్ఫేస్ నుంచి 2, అలాగే మైటోసిస్ 1, మియోసిస్ 2, టోటల్ గా 5 క్వశ్చన్స్. మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకుంటూ వస్తే మనకి కంప్లీట్ గా 5 క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు. 2023 చూడండి, 2 క్వశ్చన్స్, 2 క్వశ్చన్స్, 1 క్వశ్చన్, టోటల్ గా 5 క్వశ్చన్స్. సో యాక్చువల్ గా ఇయర్ ఏంటంటే మనకి సిలబస్ చేంజ్ అయింది, రెడ్యూస్ అయింది కాబట్టి మాక్సిమం 6 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో 5 క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ అడిగారు కాబట్టి ఈ ఇయర్ కానీ మనం చెక్ చేసుకుంటే మనకి 6 క్వశ్చన్స్ కంపల్సరీగా వస్తాయి అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది. సో చూడండి ఎంత సింపుల్ చాప్టర్, సెల్ సైకిల్ అండ్ సెల్ డివిజన్, ఇంటర్ఫేస్, మైటోసిస్ అండ్ మియోసిస్. ఓన్లీ 3 సబ్ టాపిక్స్. 3 సబ్ టాపిక్ లో మనకి 6 క్వశ్చన్స్ వస్తున్నాయంటే ఎంత ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చో. సో ఆ ఈజీ మెథడ్ కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటి మీకు ఎప్పటికీ మర్చిపోని విధంగా ఈరోజు అయితే నేను ఆ టాపిక్ అయితే మీకు డిస్కస్ చేయడానికి రెడీ అయితే అయ్యాను. ఓకే, సో ఇప్పుడు మనము అసలు టాపిక్ ఏమేమి ఉన్నాయి, ఏంటి అసలు ఏంటి, సెల్ డివిజన్ ఎందుకు, సెల్ సైకిల్ ఏంటి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, దీనివల్ల మనకి బెనిఫిట్ ఏంటి, అవన్నీ నేను ఇప్పుడు ఈ టాపిక్ లో డిస్కస్ చేస్తాను.